హలో హాయ్ అండి. నేను ఇక్కడ సబల ఈవెంట్ లో ఉన్నాను. ఇక్కడ గానుగ నూనె, గానుగ నూనెతో ఇక్కడ నూనె తీస్తున్నారు. సో ఆ ప్రాసెస్ ఏంటి, ఇది పూర్వకాలంలో ఎక్కువ వాడేది. మనం ఇప్పుడు ఆయిల్స్ అన్ని మిషన్స్ లో వేసి ఆయిల్ తీసుకుంటున్నాం. కానీ పూర్వకాలంలో ఏంటంటే ఇలా ఎద్దు గానుగలోనే ఏదైతే మనకు ఆయిల్ కావాలో ఆయిల్ దాంట్లో పెట్టి మనం ఈ ఎద్దుతో ఇలా రొటేట్ చేసి ఆయిల్ తీస్తారు. సో ఈ ప్రాసెస్ ఏంటి, ఒకసారి ఎవరైతే వాళ్ళు రైతు చేస్తున్నారో ఆ రైతుని అడిగి తెలుసుకుందాం. సో మన ముందు రైతు, సార్ మీ పేరు? నా పేరు బాలాజీ. ఎద్దుగానుగ బాలాజీ. ఎద్దుగానుగ బాలాజీ. ఓకే. సో ఏంటి సార్ దీని ప్రాసెస్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి? ఇది నిమిషానికి 3 చుట్లే తిరుగుతుంది. ఓకే. అంటే నూనె వేడెక్కదు అనమాట. నిమిషానికి 3 చుట్లు మాత్రం, 3 కన్నా తక్కువే తిరుగుతుంది కానీ ఎక్కువ తిరగదు. దీని వల్ల ఏమవుతుందంటే మనకి చెక్క, ఇది కిందన చెక్క వల్ల నెమ్మదిగా నలుగుతుంది అనమాట. ఓకే. నలగడం వల్ల మనకు నూనెలో ఉన్న పోషకాల విలువలు ఏం పోకుండా నూనె అదే విధంగా దిగుతుంది. ఆ నూనె మనం వాడడం వల్ల హెచ్డిఎల్ అనేది మనకు బాడీలో హెచ్డిఎల్ హై డెన్సిటీ లెవెల్ ప్రోటీన్ అనేది ఇందులో ఉంటుంది. ఓకే. మామూలు నూనెల్లో ఉండదు. సో బేసిక్ గా మిషన్ ఆడే నూనెకి దీనికి డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉందండి. ఇది 3 చుట్లే తిరుగుతుంది కాబట్టి నూనె వేడెక్కదు. మళ్ళీ మనం ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత హీట్ చేసుకోవడం అనేది ఉండదు అనమాట. చెప్పండి సార్. అది అంటే బేసిక్ గా మిషన్ ఆయిల్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు. ఎవరు గానుగ నూనె అనేది అసలు వాడట్లేదు. ఈ ఎద్దును పెట్టుకోవాలి, ప్రాసెస్ అంతా పెద్ద ప్రాసెస్. సో మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? నేను 2 years అయింది. 2 years నుంచి. ఓకే. ఎందుకు దీని మీద చేయాలని, ఎందుకు మీకు? నేను బేసిక్ గా మెకానికల్ ఇంజనీర్. మనం పవర్ ని తీయాలంటే సో యూఆర్ మెకానికల్ ఇంజనీర్. నేను బొగ్గుని మనం ఎంత కన్జంప్షన్ చేయాలి అంటే మనకి రెన్యూవల్ ఎనర్జీ అంటారు అనమాట. సూర్యుడు ఎలాగో మన ఎద్దును ఎలాగో మన పూర్వీకులు వాడుకోవడం, ఎద్దును వాడుకొని ఈ ఎనర్జీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఒక గడ్డి తిని మనకి ఎనర్జీ ఇస్తుంది. ఆ ఎనర్జీతో మనకి ఆ నూనె వల్ల మనకి ఆరోగ్యం 2 ఉంటాయి అనమాట. ఈ రెండిట్లో మన ఎనర్జీ, మన పూర్వీకులు ఎనర్జీని ఎలా వాడారంటే ప్రకృతిని నాశనం చేయకుండా ఎనర్జీని ఎలా వాడుకోవాలో వాళ్ళు ఎద్దు ద్వారా, మనకి ఆవు ద్వారా వ్యవసాయం చేయడం, ఎద్దుల ద్వారా దున్నుకోవడం, గానుగ పెట్టుకోవడం, ఇలాంటివి మనకి నేర్పారు. అంతా మనం పాడు చేసుకొని, వ్యవస్థనంతా పాడు చేసుకొని, మన ఆరోగ్యాలు కూడా పాడు చేసుకొని కార్పొరేటర్లకి మనం ఆరోగ్యాన్ని తాకట్టు పెడుతున్నాం. ఆడు ఏం చెప్తే అది. అవును. ఈ ఎద్దుగానే తింటే బీపీ ఎందుకు వస్తుంది? బీపీ అనేది అసలు రానే రాదు. ఈ మనం వాడే నూనె అసలు నూనె కాదు. ఆ రిఫైండ్ ఆయిల్ నూనెలు అసలు నూనె కాదు. ఈ ఎద్దుగానుగ నుంచి తీసుకొని నూనె మనం తింటే కొంచెం తిన్నా చాలు. మన పూర్వీకులు ఒకప్పుడు పండగప్పుడు ఎన్నో పిండి వంటలు చేసుకున్న నూనెతోనే ఇంతంత నూనెలు తినేవారు. మా అన్నంలో నూనె ముద్దలు వేసుకుని తినేవారు. వాళ్ళకి రాని బీపీలు మనకి ఎందుకు వస్తాయి అంటే మనం నూనె మార్చాలి, పద్ధతి మార్చాలి, ఆ ప్రాసెసింగ్ మార్చుకోవాలి. మార్చుకుంటే జనాలు ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. అసలు డాక్టర్ అనేది మనకు అవసరం లేదు. మనకు ఆయుర్వేదం ఉంది. ఆయుర్వేదం కూడా ఎప్పుడు వెళ్తారంటే బాగోకపోతే అప్పుడు ఆయుర్వేదం. మనం చిన్నదానికి టాబ్లెట్, పెద్దదానికి టాబ్లెట్, పెయిన్ కిల్లర్స్ వాడి కిడ్నీలు కొట్టేస్తాయి. ఎందుకంటే మనకి 2 mg కావాలంటే 200 mg ఇస్తాడు. మిగిలినంత ఏమవుతుంది? కిడ్నీలు ఫిల్టర్ చేయాల్సింది కిడ్నీయే కదా, కిడ్నీలు కూడా సింపుల్. షుగర్ పేషెంట్లు అంతా ఎన్ని జీవన విధానం మారడం వల్ల వచ్చిన జబ్బులే కానీ ఇదేదో దేవుడు సృష్టించింది కాదు, ఇంకెవరో వైరస్లు ఏమో సృష్టించింది ఏం కాదు. సో ఇది ఎక్కడ సార్? ఇప్పుడు ఇది కాకుండా ఇక్కడ ఈవెంట్ అయింది కాబట్టి ఇక్కడ పెట్టారు. సో నార్మల్ గా ఎక్కడ ఉంటుంది? ఇది నర్సింబిల్లో పెడతాం. మాది వచ్చి అనకాపల్లి. అనకాపల్లిలో ఉంటుంది. సో ఎవరికైనా గానుగ నూనె కావాలంటే మీ దగ్గర రావచ్చు. ఏ ఆయిల్స్ ఉంటాయి? నా దగ్గర ఆయిల్ ఉండట్లేదు. నాకు అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదండి. ఓకే. ఇక్కడ ప్రోగ్రామ్ అందరికి తెలియడానికి నేను గానుగ నూనె దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అంటే అవేర్నెస్ కాదు, బసవరాజు గారు ఉన్నారు కదా, మన మహబూబ్ నగర్ బసవరాజు గారు, ఆయన దగ్గర ట్రైనింగ్. అంటే మన ఉత్తరాంధ్ర గానుగలు వేరు, చిత్తూరు గానుగలు వేరు. ఆ గానుగలు వేరు, మన గానుగలు వేరు. మనం ఇక్కడ గానుగలు పెట్టాం కానీ మన ప్రాజెక్ట్ ఎలా చేసుకునేది అని తెలియదు. అంటే బ్యాంక్ లోన్ ఎలా అప్రోచ్ అవ్వాలి అది బసవరాజు గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. అంటే ఎన్ని ఆయిల్ మనం వేసుకుంటే ఎంత టైం మనం మెయింటైన్ చేసుకోవచ్చు, దాన్ని ఒక పద్ధతి ప్రకారం మనకి చెప్పారు బసవరాజు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. వాళ్ళ వల్ల ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది గద్దు గానుగ నూనె అనేది. అందులో మన ఉత్తరాంధ్ర గానుగలు అనేవి చాలా టాలెంటెడ్ అనమాట. అవి ఆ మాను మీకు తరాలు చూసేస్తుంది ఒకసారి పెడితే. అవి పోవు. అవి ఏదో చెదలు వదిలేసి చెదలు తినేయాలి తప్ప వాడుకున్నంత వరకు. ఏ చెక్కతో చేస్తారని? అది చింతమానుతో చేస్తారండి. చింతమాను పెద్దది ఉండాలన్నమాట. ఒక 9 అడుగులు ఉండాలి చింత చెట్టు. ఆ చింత చెట్టు నుంచి మనం తీస్తాం అనమాట. 9 అడుగులు రౌండ్ 9 అడుగులు కట్ చేసుకుని దాన్ని చెక్కుతారు భూమిలో పెట్టి. చెక్కి ఆ మీద కర్ర వచ్చి మనకి రోకలు వచ్చి కొండ కర్ర అంటారు, బూజు కర్ర అంటారు. అది ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉంటుంది కర్ర, బేగ అరగదు, లైఫ్ ఎక్కువ ఉంటది. ఆ లోన పలకలు కూడా ఆ కర్రతోనే చేస్తారన్నమాట. అయిపోయిన కర్రతోని లోన పలకలు చెక్కుతారు. అంటే మాను మటుకు అరగదు మనకి. ఈ పలకలు మార్చుకుంటూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు. అరిగిపోయిన తర్వాత మళ్ళీ పలకలు మార్చేస్తాం.
మళ్ళీ కర్ర మార్చు. దీనివల్ల మనకి ఎక్కువ సిస్టమ్ కూడా మనకి కంట్రోలింగ్ ఉంటుంది. ఈ చెట్టు అయిపోయేలోపు ఇంకో చెట్టు రెడీగా ఉంటుంది. అలాగా మన ఉత్తరాంధ్ర స్పెషల్ ఉందండి. మన ఎకో సిస్టమ్ పాడు చేయకుండా ఒకప్పుడు బాగా ఉండేది, అదంతా ఇప్పుడు అస్తవ్యస్తం అయిపోయింది. మళ్ళీ బేసిక్ గా ఇప్పుడు మీరు ఎన్ని కేజీలు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు 8 కేజీలు వేసాము ప్రెసెంట్, అంటే వాడలేదు కదా వేయడానికి వేసాము. మామూలుగా అయితే 10 కేజీలు 11.5-12 ఆడినోళ్ళు పెట్టి వేసుకోవచ్చు. అంటే లోన చెంబు ఉంటది, ఈ నూనె దిగినప్పుడు చెంబులో నూనె నిండిపోయినప్పుడు ఏం చేస్తుంటే పైకి దండేస్తుంటది అన్నమాట. ఆ పైకి దండేసినప్పుడల్లా మనం కర్ర తీసుకొని మళ్ళీ నూనె తీసి, ఎక్కువ వాయి అయితే మనకి వేయడానికి అవ్వదు, ఊపిరి ఆడదు అనమాట దానికి ఆడడానికి. సో ఇప్పుడు 8 కేజీలు అది 8 కేజీలు ఎంత ఆయిల్ వస్తుంది సార్? మనకి కొబ్బరి అయితే 50% వస్తుంది, 50%. 15 50% కొబ్బరి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. 8 కేజీలు కొబ్బరి ముక్కలు వేస్తే 4 కేజీలు ఆఫ్ ఆయిల్ వస్తుంది. 4 లీటర్స్ 4.5 లీటర్స్ రావచ్చు. సో నాకు ఒకసారి ఏమైనా కింద చూపించగలరా? అది కర్ర తీయాలి మొత్తం లాస్ట్, ఇది అదంతా ప్రాసెస్ లాస్ట్. అది ముందు సగం పిండి తీస్తారు, అది తీసి కర్ర తీస్తారు అనమాట. అది నిండిపోగానే కర్ర తీసేస్తారు, కర్ర తీసి నూనె తీస్తారు, మళ్ళీ అది ఆడేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా ఎంతసేపు పట్టచ్చు? 3 hours పడుతుంది. 3 hours అంటే ఇప్పుడు 8 కేజీలు కదా, 2 గంటలు 2.5 గంటలు అయిపోతుంది. 10 కేజీలు మళ్ళీ 11 కేజీలు వేస్తే మనకి 3 hours పడుతుంది. సో అయితే ఇప్పుడు ప్రస్తుతం అవుతుంది. కొంచెం బ్రేక్ అయిన తర్వాత అసలు దాని తర్వాత చేసిన ఆయిల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అప్పుడు సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే సార్. సో ఇందాక చూసాం కదా, గానుగ అద్దుతోని ఆడించారు. దాని తర్వాత ఏంటంటే ఇలా వస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఆయిల్ అక్కడ సేవ్ అవుతుంది. మరి ఒకసారి చూపించండి. ఇక్కడ ఆయిల్ లోపల ఇందులో అంతా చెంబులా ఉంటది, మనకి నూనె అంతా స్టాక్ అవుతుంది అనమాట. ఎక్సెస్ అయిన నూనె అంతా మీదకి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే కర్ర తీసి నూనె తీసేసుకుంటాం. ఓకే. సో ఈ నూనె తోడుతున్నాం చూడండి, ఒకసారి నూనె తీయండి. ఆ చెంబులోంచి నూనె తీస్తాను. ఇది మనకి ఒరిజినల్ నూనె. ఒకసారి నూనె కూడా పట్టుకోండి, అందులో హీట్ ఉండదు అసలు. ఓకే, నూనె పట్టుకోండి. మీరు ఎక్కడైనా వెళ్ళి మిషన్ లో ఆడించిన నూనె ఒకసారి చాలా వేడిగా ఉంటుంది. ఈ నూనె పట్టుకోండి, అంటే ఇందులో ఉన్న పోషకాలు ఏవి పోవన్నమాట. కొబ్బరి నూనెలో ఏవైతే ఉన్నాయో నూనెలో అవి దిగుతాయి. ఓకే. సో ఏంటి సార్ ఇప్పుడు దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తారు? దీన్ని అలా వదిలేస్తాం, వదిలేసి ఎండలో పెట్టేస్తాం. ఓకే. ఈ నూనె ఎండలో పెట్టవసరం లేదు, ఎందుకంటే మనం వాటర్ అది కలపం కాబట్టి ఎండలో పెట్టవసరం లేదు. ఎండలో పెడితే ఏమవుతుందంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోవడం వల్ల మనకి నూనె పోవడం అనమాట. 9 నెలల దాకా మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు, న్యాచురల్ స్టోరేజ్. మన పూర్వీకులు చేసే పద్ధతి, సూర్యరశ్మిలో పెడితే సరిపోతుంది. సో ఇది ఇప్పుడు ఎంత సార్ మార్కెట్ లో లీటర్ కాస్ట్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఇది 500 పడుతుందండి ఒక లీటర్. సో ఇది చూసారు కదా, ఎద్దు గానుగ నూనె ఎలా తయారు అవుతుంది ఏంటని చెప్పే ప్రాసెస్ అంతా ఇందులో మనకి రైతు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది సేల్ కూడా ఉంది. సార్ మీకు దగ్గర ఈ ఆయిల్ కొనుక్కోవాలంటే ఒకసారి మీ నెంబర్ చెప్పండి. దాని బట్టి 7396940455 బాలాజీ. సో ఎవరికైనా ఈ గానుగ నూనె కావాలంటే ప్యూర్ గా ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. డెఫినెట్ గా వాళ్ళు మీకు కనెక్ట్ అయ్యి మీకు సప్లై చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.